హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి వ్లాగ్స్. ఈరోజు కార్న్తో వడ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఇలా స్వీట్ కార్న్ తీసుకొని దీన్ని ఇలా గింజలు తీసుకోవాలి. స్వీట్ కార్న్లో ఫైబర్ చాలా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ స్వీట్ కార్న్ వడ చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు పిల్లలు అడిగితే వెంటనే చేసి పెట్టేయచ్చు. ఇలా మొత్తం గింజలు తీసేసుకొని 3 పొటాటోస్ పీల్ తీసి బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ఈ స్వీట్ కార్న్ వేసి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మరీ పేస్ట్లా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందులోనే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పొటాటోని గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే 1.5 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ వరిపిండి వేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. రుచికి సరిపడేంత సాల్ట్, కొంచెం కారం వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ముందుగా కొంచెం కార్న్ఫ్లోర్ గింజలు పక్కన ఉంచుకున్నాం, అవి కూడా వేసుకొని 2-3 బ్రెడ్ స్లైసెస్ని ఇలా మెదిపి ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది కలిపిన వెంటనే వేసేసుకోవచ్చు, ఇదేం పెద్ద నాన్న అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చక్కగా మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్లో ఈ వడలు అనేవి వేసుకోవాలి. ఇది పెద్ద ఆయిల్ అనేది అసలు పీల్చదు. ఈ వడ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే ఈ పిండి అంతా మొత్తం వేసేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో హాలిడేస్కి చక్కగా అడిగిన వెంటనే ఇన్స్టెంట్గా చేసి పెట్టవచ్చు. కార్న్ వండడమే లేటు. రుచి అయితే చాలా బాగుంది, చాలా క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియచేయడం మర్చిపోవద్దు. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా వేయనవసరం లేదు, తక్కువ ఆయిల్లోనే వేయించుకోవచ్చు. ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి అడిగినవి చేసి పెడితే వాళ్ళకి మన మీద ప్రేమ ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కావాల్సింది కూడా అదే కదండి. పిల్లల సంతోషమే మన సంతోషం. వాళ్ళతో పాటు మనం కూర్చొని అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ వడలు రెడీ అయినవి. తప్పకుండా టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీని టమాటో సాస్ కాంబినేషన్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్.